ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్ అని అనగానే ఎలా సాల్వ్ చేస్తారు. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్లో క్వాంటి వీడియోస్ ఉన్నాయి, వాచ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఒక్కసారి చూడండి. సో ఏది పెద్దది అనగానే మీరు ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి చేయడం అనేది ఇబ్బంది. అందుకని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా క్రాస్ ప్రొడక్ట్ 5 11s are 5 11s are ఎంత 55, తర్వాత 13 4s are 13 4s are ఎంత 52. అంటే 52 కంటే 55 పెద్దది కాబట్టి ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ పెద్దది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తారు. ఈ రెండు కంపేర్ చేసేటప్పుడు సో 11/13 ఒకటి, అటువైపు ఏముంది 7/8 ఒకటి ఉంది. ఫస్ట్ 8 11 times 88, 13 7 times 91. అంటే 91 88 కన్నా పెద్దది కాబట్టి ఇది చిన్నది. ఆ తర్వాత 3/4 7/8 కంపేర్ చేస్తారు. 4 7s are 28, 8 3s are 24. సో ఇది 28, ఇది 24 కాబట్టి ఇది పెద్దది వచ్చింది. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 7/8 అవుతుంది. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. సో 4/11 అలాగే 9/15 రెండిట్లో ఏది పెద్దదన్నది క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.